नमोस्तुते यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते संभवित द्रव्ये संभवित उपचार रूपेण नवचंडी कन्यका पूजां भक्तिपूर्वकम् अहं करिष्ये। अपराध सहस्राणि क्रियन्ते तत्क्षणं मया दासोऽहं देवी मां मत्वा क्षमस्व परमेश्वरी। जय बोलो जगदम्बा माता की। వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం. ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ముసుగుతో కోపంతో పెంపు చేయకుండా శ్రద్ధయాదేయం భగవంతుడా నాకు ఇచ్చావు పూర్వజన్మ పుణ్యం వల్ల మరొక జన్మకి ఈ పుణ్యాన్ని నేను దాచుకుంటున్నాను కనుక ఈ పేదవారు ఆకలి తీర్చని దానం చేయాలట. అలాంటి దాతలుగా వచ్చిన మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు అందజేస్తున్నాం. ప్రాణగంధాల నుంచి బయటపడ్డాం. అమ్మ ఇక్కడైనా నీ బిడ్డలను చల్లగా కాపాడుతుంది. అక్షిభ్రాంతే నాసికాభ్యాం కర్ణాభ్యాం చ భగావతి లక్ష్మం శీర్షణ్యం మస్తిష్కాయ క్వయాయ విగృహాలపై గ్రీవాభ్యస్త పుష్టిభాభ్యకీకసాభ్యో అనుఖ్యాత్ లక్ష్మం దోషణ్య మాంసాభ్యాం బాహుభ్యాం నిభృతామితి. సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు మనం కాజీపేటలో ఉన్నాం. శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు ఈరోజు 6వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు సుహాసిని పూజ జరిగింది. అసలు సుహాసిని పూజ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమించారు, ఈరోజు యొక్క ప్రాముఖ్యతను అయ్యగారిని అడిగి తెలుసు. శ్రీ గురుభ్యో నమః. శారదా సరస్వతి నమో నమః. శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మిగా ఆ యొక్క ఏనుగు వాహనం మీద తామర పుష్పం మీద అమ్మవారు ఆసీనులై నూతన వస్త్రములతో అమ్మవారి అలంకరణతో అనేక ఆభరణాలతో అమ్మవారిని ఈరోజు మహాలక్ష్మి స్వరూపిణిగా మనం అలంకరించబడింది. ఈరోజు సాయంకాల సమయంలో కూడా కాత్యాయని రూపకంగా అమ్మవారికి నవరస ఫలాభిషేకాన్ని కూడా చేయబడింది. ఎంతో అద్భుతం, ఎంతో విశేషంగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అభిషేక దాతలైనటువంటి వరంగల్ వాస్తవ్యులు శ్రీ సండ్రు శ్రీకాంత్ సాధనా దంపతులు వారు శ్రీ అడ్డగూడూరి క్రీస్తు దామోదర్ గారి కుమార్తె ప్రతి సంవత్సరం ఏదో రకంగా అమ్మవారి సేవలో ఆ ముగ్గురు కుమార్తెలు ద్రవ్య రూపేణ, ధన రూపేణ, సేవా రూపేణ కూడా వచ్చి అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటున్నారు. మరియు ఈ యొక్క కార్యక్రమం శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మరి యూత్ అంటే ఒక పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు. ఈ యొక్క అమ్మ యొక్క సేవలో పాల్గొని అనేకమైనటువంటి నవరసాలతో, సప్తవర్ణాలతో, ప్రకృతి ఫలాలతో అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం గావించబడింది. మరి అంతేకాకుండా ఈ యొక్క సుహాసిని పూజలు చేస్తుంటాం. అమ్మవారికి కుమారి పూజలు, సుహాసిని పూజలు అంటే చాలా శ్రేయస్కరం. కుమారి పూజలు అంటే ఎవరంటే సంవత్సరం అమ్మాయి దగ్గర నుంచి
10 సంవత్సరాలలోపు ఉన్నటువంటి దశమం అనగా 10 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఆ యొక్క కన్యకకై పూజలు చేయాలని, కుమారి పూజలు చేయాలని మనకు నవరాత్రోత్సవాల మంత్రం చెప్తుంది. అదేవిధంగా ఈరోజు గంప సతీష్ ప్రతిభా దంపతులు కూడా కుమారి పూజలు నిర్వర్తించారు. మరియు సుహాసిని పూజలు కూడా అమ్మకు బ్రాహ్మణి స్వరూపకంగా మరియు అమ్మవారు ఉంటుంది కనుక ఆ యొక్క బ్రాహ్మణ ముత్తైదులకు కూడా సుహాసిని పూజలు చేసేవారు. మరియు ఈ కాలం లోపల అనేకమైనటువంటి మాతృమూర్తులు కూడా వ్యయ ప్రయాసాలతో గురై ఆర్థిక లోపాల వల్ల ఒక అమ్మకే అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అమ్మ వస్త్రాలు సమర్పిస్తున్నారు. రేపు సరస్వతి ఆరాధన మూలా నక్షత్రంతో కూడుకున్నది కనుక అమ్మవారికి సరస్వతి అలంకరణ మరియు సుహాసిని పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. కనుక సుహాసిని పూజలు చేస్తే ముత్తైదతనం ఉంటుందని అపార నమ్మకం. అందుకొరకే మాతృమూర్తులంతా కూడా సుహాసిని పూజ చేస్తున్నారు. ఏ స్త్రీమైనా కూడా వివాహానంతరము ముత్తైదుగా దీర్ఘ సుమంగళిగా పోవాలనే ఆ యొక్క వారు ప్రతి పూజలో పాల్గొంటుంటారు. కనుక ఈ నవరాత్రోత్సవాల భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ V3 న్యూస్ ద్వారా మరియు అందరికీ సమాచారం ఇస్తున్నటువంటి V3 న్యూస్ యజమానికి మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు వారి యొక్క V3 ద్వారా చూపిస్తున్నటువంటి శ్వేత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లు ఐనవోల్ ప్రవీణ్ కుమార్ శర్మ, దేవి ఉపాసకులు, మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకులు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతో బ్రువంతు. ओम रक्षाबंधन आतूतपत्रं शिवरक्षकरं वंशाभिराजकरं लक्ष्मीनाथं निशादरो निवृत्तिनगरं रक्षांगाभिरामि हिरण्यवर्णाय दक्षिणायने शरत्काल आश्वीजमासे शुक्लपक्षे पृथ्व्यायां इति षष्ट्यायां पात्रमातृशुभमात्रं शुभनक्षत्रे शुभकर्मष्टायां शुभकृते अस्माकं सहाकुमारां श्रीमदात्मात् गोत्रं पद्मापुत्रस्य नारी राजेन्द्रनां विद्या धर्मपत्नी नीलवानां विद्या विष्णुवर्धनां गोदाधर्मा राधिकानां सागरमुक्षमार्गो आयुरारोग्यैश्वर्याभ्यं नित्य देवी शरणवरात्रोत्सवसमयनाथ महालक्ष्मी इति कात्यायनयोगारम्भः कृतम् अनन्दि मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयुर् आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती देवता अनुग्रह सिद्ध्यत्वेन मम जन्म नक्षत्र नाम नक्षत्र जन्म राशि जन्म ओम आगमोदोत्रानेयं नदीर्वारों पुष्पनिदा चुनिदारे नीकु मानकु అందరికీ బతుకమ్మ సద్దులు మరియు దసరా అడ్వాన్స్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ నాయన రాజు గారికి ओम ब्रह्मा सुमंगलीं यं मधुरां ब्रह्मस्वजनाथं नमामि हंसं ब्रह्मावंगो ओम हंस हंसा सोहं हंसः हंसाय विद्महे ओम रण्यवर्णारण्यरूपारण्यवद्यम्बिकापदे नमः वनं मनोहरं स्मास्माश्मन्यस्य अदस्यादिं रण्यरूपारण्यवद्यम्बिकापदे नमः श्रीमहेन श्री लक्ष्मी श्री तस्मिवादित्यादिवा इमे सुगंधे भक्ति क्रमाणे रविमन्यमाणे पुत्रै पौत्रै शरणमचंदे गमायो दीर्घायुष्मानो आयुवारोग्यैश्वर्य भारते ग्रीवा अभ्यस्त पुष्टिहा अभ्यगीकसाभ्यो अनुख्यात एक्स्पन्दो संयमांसा अभ्य बाहुभ्यो निर्भुधागते अन्तेभ्यस्कराभ्यो मनिष्ठोर्हृदयागति एक्स्पन्दतस्माभ्यां
भ्रान्ते अष्टिमभ्यां पार्श्वभ्यां प्रमदाभ्यां विक्ष्मणश्रोणिभ्यां पाददाभ्यां ससो विगृहानुते वेगनाब्दमङ्करणोल्लभ्यसे नखेभ्यः विक्ष्मं सर्वासादात्मानरुदं विगृहानुते अम्मलोनि चैतन्यं అమ్మలోని సహజ సహజత అమ్మలోని సహనం ఈ పుణ్యదంపతులకు మరియు నాయకులకు ఆ తల్లి ఎప్పుడు ఇవ్వాలని ప్రజల ఆశీస్సులు పొందంత అందంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ అగ్ని ప్రణయాగ్ని లౌకికాగ్ని బలవాగ్ని అగ్ని లేనిదే ప్రపంచం చైతన్యం లేదు కాంతి లేనిదే విశ్వ సృష్టి లేదు అగ్నిర్భోతాత్మృతు సత్యశ్చక్రశ్రవస్తమ దేవో దేవభ్యాగమత యదంగదాశసి తోనగ్నే భద్రం గరిష్యసి అలాంటి అగ్నిరూపమైన దుర్గాదేవి ఎందరికి ఏ విధంగా ఉండాలో అంతే అగ్నిని ప్రసాదించి ఆ శరీర ధర్మాన్ని కాపాడుతుంటది. అమ్మా మాలో ఉన్న ఈ తామస గుణాన్ని తొలగించుకోలేని భావం ఉపత్యాగ్నే దివే దివే దోష సత్యయా వయం మనోహరంతయేమసి రాజా అంతమధ్వరాణం రాజు ప్రజల ఆశీస్సులు ఇంతవరకు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన మానసిక ప్రశాంతత ఉన్న నాయకుడు అనేవారు ప్రజలకు దగ్గరగా ఉంటారు. అలాంటి సహన గుణం ఆ తల్లి మీకు ఇవ్వాలని సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారణేష్యం రాజ్యం మహారాజ్యం అలాగే మత్స్య నడవడికలు చేసే పనులలో నమ్మకం శతవర్ష ఆయుష సంపద ఇవ్వాలని యోషకుల సత్యాన్ని చదువుతున్నాం. ఓం యా జాతామోష వేదం భోజేషు యస్మాకముదితం కృతి శ్రద్ధయాదేయం. ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు విసుగుతో కోపంతో పెంపు చేయకూడదట. శ్రద్ధయాదేయం భగవంతుడా నాకు ఇచ్చావు పూర్వజన్మ పుణ్యం వల్ల మరొక జన్మకి ఈ పుణ్యాన్ని నేను దాచుకుంటున్నాను కనుక ఈ పేదవాడు పుష్పమాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి గోపామాయతనం వేద అగ్నిర్వా అపామాయతనం అగ్నిరాయతనం వేద ఆపో వా అగ్నిరాయతనం ఏవం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం యో వాయోరాయతనం వేద ఆపో వై వాయోరాయతనం ఏవం వేద. అన్న వస్త్రాలకు ఓటు లేకుండా మహాలక్ష్మి అనేకమైన పేద ప్రజల గుండెల్లో కలకాలం వర్ధలు తల్లి దీర్ఘ సుమంగళీ భవ వస్త్రదాన పుణ్య ప్రసిద్ధం. ఏదైనా చేస్తే శ్రీమహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శరణ కిశలయములకు సఖియరంబోరులకు శరణ కిశలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం శరణ కిశలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం హరి జగనంగులకు అతివరి జనాధికి హరి జగనంగులకు అతివరి జనాధికి నిరతిగా
నీరాజనం శ్రీరాత్రి కన్యకృతి మహాలక్ష్మి నీరాజయమునకు నీరాజనం 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 జలజ. ఈరోజు కాజీపేట పట్టణంలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో కాజీపేట పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము. అమ్మవారు 9 రోజులు సంస్కృతి సాంప్రదాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కాజీపేట పట్టణంలో పూజా కార్యక్రమాలు ప్రవీణ్ అయ్యగారు శర్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. కాజీపేట పట్టణ ప్రజలకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జక్కుల రవీందర్ యాదవ్, 62వ డివిజన్ కార్పొరేటర్.